ఊళ్ళో అడుగుతుంది బస్సు ఓడి కంటపడ్డాను దెంగు వేస్తాను ఇప్పుడు ఈయన ఫస్ట్ నుంచి అన్నావు చూడు, అది చెప్పు. ఏంది ఫస్ట్ నుంచి ఇందాక అన్నావు చూడు, ఇప్పుడు ఈయన ఇప్పుడే అన్నావు చూడు ఈ పదాన్ని. ఫస్ట్ నుంచి చెప్పు, భలే చెప్పినావు అదే. అవునా? గురువు గారికైనా గురు సేవ చేసి ఆయనకి ఎంతో మంది గురువులతో అనుబంధం ఉంది, గురు సేవ చేశారు, గురువులు ఆజ్ఞ మేరడు. ఆ మహానుభావుడు కంట్రోల్లో ఉంటాడు. వీడు కిషోర్ బాబా దగ్గర సీతయ్య అసలు వాడు బాలయ్య అన్నవాడు సీతయ్య ఎవరి మాట వినడు. వాడు చెబుతూ ఉంటాడు, అవతరుడు రికార్డ్ చేసుకోవాలి. నా కొడక పడితే మామూలు కాదు, బేసులు బద్దలైపోతాయి. ఇది అవునా? పడితే నా కొడక బేసులు బద్దలైపోతాయి. ఇదిగో నేను అనుకోను అలా ఈ మాట, బేసులు బద్దలైపోతాయి అంటే గుద్దలు బద్దలవుతాయి. అయితే అడుగుతున్నాడు, ఏంది ఇంత ఉత్సాహంలో ఉన్నాడు, ఏంది అసలు? చంపేస్తాను, ఏం చంపంటారు, సింపుల్గా చంపేస్తా. నీకు ఎవడో పగగా పగుండే, ఆయనకి పగుండేవాడు నాకు పగ, ఆయన కూడా నాకు తెలియదు. నీ శత్రువు ఎవడో నాకు తెలియదు. అన్న అలా నుండి ఒక దెబ్బ కొట్టురా పన్నా అని చెప్పి ఒక దుబాయ్ సీన్లో ఏంటి వాడు అంటాడు, ఎవరు రవితేజ, అరే ఇక్కడ ఎవరిని కొడితే రక్తం చెప్పరా అని కొడతా అంటాడు చూడు. ఆడమ్మ మూడు అంత శత్రువు నాకు రెడ్డి, మన ఊళ్ళో పోదాం, నువ్వు నేను సింపుల్ బస్సులో పోయి పోదామమ్మా, పోయి అన్న ఈ నా కొడుకు నేను పుత్రమాట, వాడిని సింపుల్ ఓ పక్కన రాబు అను, సింపుల్ దగ్గరికి పోయి బాబు ఈ అడ్రస్ ఎక్కడంట వాడు చెప్పారు కొట్టాడంట. అలా టెక్నిక్ కూడా చెప్తాను కదా నాన్న, ఎందుకు కొట్టాడంటాడు మళ్ళీ కొట్ట. బాలయ్యకే బాలయ్య నేను నన్ను కంట్రోల్ చేయండి రా బాబు, నీకు దండం పెట్టిన గురుదేవుడు నాడే పరీక్ష చేయించాను. నా గురుదేవుడు నువ్వన్నా చూడరా, ఎందుకు ముదిరిపోయిందని ముదిరిపోయింది. నేను వెళ్ళిపోతాను, లేచి దెంగేస్తాను. నా గురుదేవుడి కోసం వచ్చిన నా పని ఏంటి దెంగేస్తాను. లేకపోతే ఏంది మరి అంత గేమ్స్ ఉంటారు మీరు మీకు. బ్రహ్మి నా శిష్యుడు, రమణ నా శిష్యుడు, మీకు తెలుసా విషయం? నువ్వే నా కుక్క పెట్టి నేర్పించింది బ్రహ్మానందానికి. ఎలా నేర్పించు? ఆడి కోతి యాక్షన్ అంతా నేనే నేర్పించా. విషయం తెలవదు. చిరంజీవి ఇంటర్ చేయగలిగాను. ఇప్పటికీ చిరంజీవి కాళ్ళు ముక్కుతాడు. నా కొడుకు గురువుని మర్చిపోయినాడు, చిరంజీవి కాళ్ళు ముక్కుతున్నాడు. అరే బ్రహ్మే గారిని పంపిరా అంటే అలా గుర్తుపడిపోతాడు అన్న. తెలుసా నీకు? చిరంజీవి నెంబర్ కానీ శ్రీలను బట్టాడంటే అందరూ బట్టేటే ఒక్కొక్కరు చేత స్టెప్పులు వేపిస్తా. చిరంజీవి నాకు నా డార్లింగ్ వాడు, వాడు కలిపి మొక్కుతాడు. నేను ఏం చెప్పాలన్న శిష్యుని పోతేసి నేను నేర్పించింది క్యామెరా చేయమన్నది నేను, మీకు తెలియదు ఆ విషయం. అంత కామెడీ ఎలా నేర్పించిన? సాధ్యం కాని కామెడీ. వాడు రిటైర్ అయినప్పుడే నేను ఎంటర్ అవుతా. నా శిష్యుడు రిటైర్ అయితే నేను అంటే ఆ బాడీలోకి వెళ్ళిపోతావా నువ్వు? బాడీలోకి వెళ్ళిపోతావా? వాడి బాడీలోకి ఆడే ఉంటాడు వీల్ చైర్లో. వీల్ చైర్లో కాదు వాడి క్యారెక్టర్, వాడు బతుకుతాడు. బ్రహ్మి వాడితో కలిసి మందు తాగుతాం. తెలుసా విషయం? అంటే ఎలా నేర్పించినావు? అంటే ప్రవేశించినవా ఆత్మ ద్వారా? చచ్చిపోయిన అంత మాట్లాడతాను. ఎంతమంది మాట్లాడింటావు ఇప్పుడు? టెస్ట్ చేయి. ఎవరైతే బాగా ఇష్టమైన వాళ్ళు ఎవరు చచ్చిపోయింటారు కదా, వాళ్ళతో నీకు ఏ అనుభవం ఉందో నాకు చెప్పు, నేను మాట్లాడతాను. మాట్లాడి నీకు చెప్తావాడే. అది నా స్టేజ్. నేనేం చెప్పలేదు. అంటే కుళ్ళిపోయిన కుక్క మాంసం గబ్బు తింటుందా లేదా నేను తినేస్తాను. నీకు తెలుసా కుళ్ళిపోయిన కుక్క మాంసం తినేవాడు ఎవడో నీకు తెలుసా? జై సిద్ధయ్య. సిద్ధయ్య ఉంటాడు తెలుసా నీకు? గురువుని మింగేశాడు సిద్ధయ్య. గురువు పారిపోయాడు సిద్ధయ్య దగ్గర నుంచి. ఏడుపు వస్తుంది నన్ను ఏడిపించి బాగా ఎదవా ఏకాదశి. సిద్ధయ్యని తలుచుకుంటే నాకు ఏడుపు వస్తుంది. గురువు గారిని కొట్టాలనిపిస్తుంది. రమ్మాయిని లేపి సమాధిలో నుంచి ఏమనుకున్నారు మీరు? మనసు బాగుంది. ఈరోజు హట్ అయినావు కదా సిద్ధయ్య గురించి గొప్పగా చెప్పుకుంటున్నాను. వాళ్ళ గురువు గారు చేసిన పని నాకు అసలు నాకు ఏడుపు వచ్చింది. 3 రోజులు జ్వరం కాసింది తెలుసా. నేను ఏడ్చి అడుగుతున్నాడు, నేను ఎలా ఆనందంగా ఉండాలి నీలాగా అడుగుతున్నాడా? ఏమైనా నన్ను ఫాలో అయిపోవటమే. ఎవరిని ఫాలో అయినా కాకపోయినా పద్ధతిలే. నేను నా గురువుని ఫాలో అవుతున్నా, నన్ను మీరు ఫాలో అయిపోవడమే. నా గురువు అంటే నాకు భయం. రే గురువు గారిని పొద్దుమంది అంతా నన్ను ఇంట్లో మాట్లాడుతున్నాను. అమ్మా నేను అంత అమాయకుడు కాదు. ఇక్కడ గురువు గారి దగ్గర చాలా అమాయకుడిని. రాముడు మంచి బాలుడు. పక్కొచ్చి పురికినా బట్ట మనతో ఆడుకుంటారా? మనం అమాయకులు కదా, మనం జోలికి పోతామా? ఏమన్నా మన చేతులు దమకలు పెరిగిపోతే మనం తినేదాన్ని నాకు పెరిగిపోతే ఊరుకుంటామా? కానీ నా గురుదేవుడు కరుణామయుడు. వాడి అమ్మ పువ్వు లేకపోతే పానీరా, ఇంకోటి కొనిస్తారా నీకు అంటున్నాడు. నాకు వద్దు గురుదేవా, నా పీసు మిఠాయి నాకు కావాలి, నా పీసు మిఠాయి కావాలి, అమ్మని దింగుతా
దయా కనికరం దయా జాలి లేకుండా దింగుతావు. ఏయ్ మరి నీకేమైనా ఈరోజు నీకు నాకు పిచ్చి పెట్టిందంటే నీకు పిచ్చి పెట్టింది. ఎదవని మొత్తం రికార్డ్ చేసి లైవ్ చేసేటట్టున్నాను. పెట్టు యూట్యూబ్లో పెట్టు అది కూడా చెయ్యి. ఇంకా బట్టలు ఇప్పేస్తా, డ్యాన్స్ వేస్తా. అత్తరు సాహేబు వచ్చాడు మా చూపుకు నచ్చింది. ఏకాదశి రోజు పాటలు రామనామం చేయమని గురువు పుస్తకం ఇస్తే నా బతుకు ఇది. ఇట్లాంటి ఎదవని నేను. సరే అన్న ఉంటా అయితే.